వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. మనం మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇళ్ళ గృహప్రవేశం చేసిన వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు కదా. అప్పుడు మనకి బొంబాయి రవ్వతోటి పంచదార అవన్నీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ప్రసాదం చేస్తారు కదా. అవి మనం అడిగల్లా పెట్టించుకొని రావాలా. వ్రతం అంతా ఇని ఆ ప్రసాదాన్ని పెట్టించుకొని రావాలా. ఆ ప్రసాదం తింటేనే మనకి ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితం దక్కుతుంది. మంచిది కూడాను పురాణాల ప్రకారం. సైన్స్ ప్రకారం అయితే ఈ రవ్వ బాంబే రవ్వలో ఫైబరు, కాల్షియము, ఐరన్, విటమిన్లతో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అరబినోలాన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా ఉంటాయి. ఇవి ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ బాంబే రవ్వ ఇది తింటే చాలా మంచిది. ఈ షుగర్ పేషెంట్లు చక్కెర వేస్తుంటారు కాబట్టి చక్కెర తక్కువ వేసుకొని బాంబే రవ్వ తింటే షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. బీపీ వాళ్ళకి గుండె జబ్బుల సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. ఇది తినడం ద్వారా మలబద్ధకాన్ని మలబద్ధకం ఉండటం లేదా వాళ్ళకి సమస్యలను దరిచేరనీదు. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఈ బాంబే రవ్వ పనికొస్తుంది. మనం ఉప్మా చేసుకుంటాము, ఈ రవ్వతోటి రొడ్లు చేసుకుంటాము, చాలా చేసుకుంటాం. పురాణ ప్రకారం వ్రతం చేసిన వాళ్ళు పెడితే దీన్ని మనం తినకుండా ఉండకూడదు. వ్రతానికి పోయినప్పుడు అసలు ఈ ప్రసాదమే మనకు ముఖ్యం. ఈ ప్రసాదం తింటేనే మంచిదని మన పెద్దోళ్ళు, అమ్మమ్మలు అందరు చెప్తుంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం పోయావు కదా, ఆ ప్రసాదం తినాలా. చాలా పురాణాల్లో కూడా ఉందండి, ఈ ప్రసాదం తినకుంటే ఇబ్బంది పాలయ్యారని చెప్తుంటారు కదా. ఇది తింటేనే చాలా మంచిది ఈ ప్రసాదం సైన్స్ ప్రకారం మంచిది, ఇటు పురాణాల ప్రకారం కూడా మంచిది. చాలా మంచిది ఈ ప్రసాదం. అడిగల్లా పెట్టించుకొని మనం తిని మనం వ్రతాన్ని నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని నలుగురికి కూడా వాళ్ళు పెడతారు కదా, అది మనం నలుగురికి పంచి పెట్టాలా. ఈ ప్రసాదం అంత మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, ఈ బిల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్కటి మొదట మీకే వస్తుంది. చాలా మంచిది కదండి ఇది తింటేను ప్రసాదం. చాలామంది ఈ ప్రసాదాన్ని తినకుండా ఉండేవాళ్ళు కూడా కష్టాలు పాలయ్యారంట. ఈ వ్రతం చేసినప్పుడు ప్రసాదం పెడతారు లేదా, అది తినని వాళ్ళు చాలా కష్టాలు పాలయ్యారంట. అందుకని మనం